అందరికీ శుభోదయం అండి. ముఖ్యంగా మేము పిలవగానే మా మీద ప్రేమతో అని చెప్పడం కంటే పిల్లల మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీ మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్సుమాంజలి, అలాగే సుస్వాగతం కూడా. అలాగే ఈ కార్యక్రమం మేము పెడతామనగానే సపోర్ట్ చేసినటువంటి డిఈఓ గారికి, విజయకుమారి గారికి, మరియు మన ఎంఈఓ గారు హరిశ్చంద్ర గారికి, అలాగే కిషన్ రావు గారికి, ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పద్మజ మేడం, వీరందరికీ కూడా స్వాగతం. ఆదివారం అయినప్పటికీ కూడా పొద్దున్నే లేచి 9 గంటలకల్లా ఇక్కడికి వచ్చేసిన పిల్లలకి, వాళ్ళని తీసుకొచ్చిన టీచర్లందరికీ కూడా హృదయపూర్వక సుస్వాగత సుమాంజలి. ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నా కానీ ఒక ఇంత వెలితైతే నా మనసులో ఉండిపోయింది. ఎందుకంటే ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి ఇక్కడ మొదలుపెట్టామో అది నెక్స్ట్ ఇయర్ 10/10 ఇద్దరు సాధించి చెరో ₹1,00,000 గెలుచుకున్నారు. మరి అంత అంగరంగ వైభవంగా లాస్ట్ టైం ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో చాలా బాగా జరిగింది ఆ ప్రోగ్రాం. దానికి అంతమందిని ఆహ్వానించి అంతమందిని ఇన్స్పైర్ చేసి, నిజంగా చెప్పాలంటే టీచర్స్ పడిన కృషి కానీ కష్టం కానీ ఎనలేనిది. అంత పడితే ఎవరికి కూడా ఈ సంవత్సరం 10/10 రాకపోవడం అనేది ఇది తప్పనిసరిగా చాలా నిరుత్సాహపరిచిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడో పేపర్లో ప్రాబ్లమో ఏం ప్రాబ్లమో కనీసం ఒకరికో ఇద్దరికి వచ్చినా కూడా చాలా సంతోషించేవాళ్ళం. దీన్ని మీరందరూ కూడా కసిగా తీసుకొని ఈ సంవత్సరం విద్యార్థులు బాగా కష్టపడి కనీసం స్కూల్కి ఒకళ్ళు 10/10 రావాలని ఆశిస్తున్నాను. ఇలా చప్పగా జరగడానికి వీల్లేదు. ఇక నెక్స్ట్ మీటింగ్ కనీసం ఒక 5-6 ₹1,00,000 తీసుకుంటే మాకు హ్యాపీగా ఉంటుంది ఈ ప్రోగ్రాం పెట్టినందుకు. ఓకే, సో నెక్స్ట్ టైము 10/10 తప్పనిసరిగా రావాలని కోరుకున్నాను. అలాగే ఈ కాన్సెప్ట్ ఇక్కడ పెట్టడానికి, ఈ 3 సంవత్సరాలుగా ఇది నడిపించడానికి ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే అది మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారే. ఎందుకంటే ఆయన దగ్గరికి నేను వెళ్తూ ఉన్నప్పుడు మా స్టూడెంట్స్ కోసం ఏమన్నా చేద్దాం దొర్రాజు అని అన్నప్పుడు సరే ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే వెంటనే ఆగమేఘాల మీద ఎంఈఓ గారిని, అప్పుడు డిఈఓ గారిని పిలిపించి ఇట్లా ప్రోగ్రాం దొర్రాజు చేస్తాడు, మీరు సపోర్ట్ చేయండి అన్నారు. అది గొప్ప విషయం. నిజంగా తెలంగాణ గురించి చెప్పాలంటే తెలంగాణ మొత్తం మీద అత్యంత అదృష్టవంతులైనటువంటి ప్రజలు ఎవరన్నా ఉన్నారంటే అది కూకట్పల్లి ప్రజలే. ఎందుకంటే మాధవరం కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యే మనకి దొరకడం చాలా అదృష్టం. ప్రతిరోజు 6 గంటలకల్లా ప్రజల కోసం సిద్ధమై ఉండే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే ఈ తెలుగు రాష్ట్రాల్లో మాధవరం కృష్ణారావు గారు ఒక్కళ్ళే. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ పనులను వెంటనే రాసుకొని చేసి అయ్యా మీ పని అయిపోయిందని చెప్పి ఫాలోఅప్ చేసే వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే మన మాధవరం కృష్ణారావు గారే. అంటే మేము చాలామందిని చూస్తూ ఉంటాం, ప్రజాప్రతినిధుల్ని, వాళ్ళ యొక్క తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఇది చూస్తుంటాం. వాళ్ళందరిలో కూడా మన ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన విధానం చూసే మేము అనేక విషయాలు నేర్చుకున్నాం, ఆయన డిసిప్లిన్ చూసి అనేక విషయాలు నేర్చుకున్నాం, ఆయన పద్ధతిని చూసి అనేక పద్ధతులు నేర్చుకున్నాం. అటువంటి ఎమ్మెల్యే గారు ఒక్క మీ విద్యా సంస్థల గురించే కాదండి, ప్రతి రంగంలో కూడా ప్రతి విషయాన్ని ఆయన కూలంకషంగా పరిశీలించి దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఆయన. అలాగే పరిష్కారాలు కూడా ఎప్పటికప్పుడు పరిష్కారాలని తేల్చేస్తూ ప్రజలకు నిత్యం ఉదయం 6 గంటల నుంచి అందుబాటులో ఉండేటువంటి మన ఎమ్మెల్యే గారి స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని నేను ఈ కూకట్పల్లిలో ప్రారంభించడం జరిగింది. స్పందన లాస్ట్ టైం చాలా బాగా వచ్చింది. ఈసారి పిల్లలందరినీ కూడా ఒక మోటివేషన్కి వీళ్ళందరినీ ఒక స్కూల్కి 10 మంది చొప్పున 150 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి నగరంలో ఉన్న అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు చూపించాము. అలాగే ఐఎస్బికి కూడా తీసుకెళ్ళాము. సో ఇంత మంచి కార్యక్రమం జరిగినప్పుడు వీళ్ళందరూ ఇంత బాగా ఎంజాయ్ చేసినప్పుడు డెఫినెట్గా ఎవరికన్నా
10/10 వస్తుంది, ₹1,00,000 వస్తుందని చాలా ఆతృతగా రిజల్ట్స్ కోసం వేసి చూసాం. రిజల్ట్స్లో ఎవరికి రాకపోతే మళ్ళీ రీవాల్యుయేషన్లు ఎవరికైనా వస్తుందేమో అని ఎదురు చూసాం. బట్ రాలేదు. కానీ నిరుత్సాహపడద్దు పిల్లలారా, మీరు అందరూ కూడా ఇంకా టైం ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే 3 months 6 months టైం ఉంది. 6 నెలలు కనుక మీరు కష్టపడి బాగా చదవగలిగితే మొదటగా మీ తల్లిదండ్రులకి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. రెండోది మీ టీచర్లకి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. మూడోది మీ స్కూల్కి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. నాలుగోది మన నియోజకవర్గానికి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? రేపు పొద్దున్న మనమందరం ఇలా మాట్లాడుకున్నాం. రేపు పొద్దున్న 10 స్కూల్స్లో 10 out of 10 వస్తే మన ఎమ్మెల్యే గారికి ఎంత గౌరవంగా ఉంటుందో చెప్పండి. ఆయన ఏరియాలో ఉన్న స్కూల్స్లో 10/10 వచ్చింది. ఆయన చేసే కృషిని గమనించండి అమ్మా. ప్రతి సంవత్సరం పిల్లలకి స్కూల్ పుస్తకాలు ఇస్తున్నారు, బ్యాగ్స్ ఇస్తున్నారు, అనేక విధాల మన ఎమ్మెల్యే గారు మీకు గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఎప్పుడు చూసినా సరే ఎంఈఓ గారిని వాళ్ళని కూర్చోబెట్టి ఏదో ఒక సమస్యగా ఆ స్కూల్ ఏంటి, ఈ స్కూల్ ఏంటి పరిస్థితి, అటువంటి మనిషి దొరకడం మీ అదృష్టం. కనీసం ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నా మీరు దయచేసి మిషన్ 10/10లో నెక్స్ట్ టైం కనీసం స్కూల్కి ఒకళ్ళన్నా రావాలని కోరుకుంటున్నాం. మాకు కూడా ప్రైజ్ ఇస్తేనే హ్యాపీ, అంతే తప్పితే మాకు మిగిలిపోతే వచ్చేది ఏమీ లేదు. ఈవెంతో దానికోసం అని చెప్పి ప్రతి స్కూల్ టాపర్ని కూడా రికగ్నైజ్ చేద్దామనే ఉద్దేశంతో 10,000 రూపీస్ క్యాష్ రివార్డ్ని ఇక్కడ ప్రకటించాము. ఈచ్ స్కూల్ టాపర్కి 10,000 ఇస్తున్నాము. ఇది ఒక కన్సలేషన్ ప్రైజ్ కిందే. బట్ మిషన్ 10/10 సాధిస్తేనే మీకు సక్సెస్. అలాగే ఈ మొత్తం ఉద్దేశం ఏంటంటే 3-4 ₹1,00,000 ఇవ్వడం అని కాదు. ఈ ప్రయత్నం వల్ల కనీసం ఒక 60-70 మంది అన్న 9.10 అబోవ్ మార్క్స్ మారుతారనే ఉద్దేశంతో మేము చేసిన ప్రయత్నం. దానికి కూడా స్పందన అద్భుతంగా ఉంది. చాలామంది 9 అబోవ్కి వచ్చారు. అది ఒక సక్సెస్. దాన్ని మనం కొట్టిపారేయలేం. మంచి సక్సెస్ అది. సో నెక్స్ట్ టైము ఎంతమంది 10 out of 10 వస్తారు? చేతులు ఎత్తండి. అబ్బో చాలా గట్టిగా ఉందండి. ₹1,00,00,000 రెడీ చేసుకోవాలి నేను. నిజంగా అమ్మ, నిజంగా 100 మందికి వస్తే 100 మందికి ₹1,00,000 ఇస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. చదవడం మీ చేతుల్లో ఉంది, గెలవడం మీ చేతిలో ఉంది. మిమ్మల్ని గెలిపించాలనే ఉద్దేశం నాకుంది. ఓకేనా? సో విష్ ఆల్ ది బెస్ట్. ప్రారంభ ఉపన్యాసం ఇది. ముఖ్యంగా అతిథులు మాట్లాడేస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతే మా ఎమ్మెల్యే గారిని కూడా మేము వదిలేయచ్చు. ఎమ్మెల్యే గారు చాలా అనేక పనులు ఉన్నప్పటికీ కూడా నా మీద ప్రేమతో మీ అందరి మీద అభిమానంతో వచ్చేసారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఒక 3 years నుంచి మన కుక్కట్పల్లి విద్యార్థులకు తన చేతున్నటువంటి సాయం నా దగ్గర మొట్టమొదటిసారి వచ్చారు దొరరాజు గారు. సార్ నేను ఏమైనా చేయాలనుకుంటున్నా, నేను ఆర్థికంగా బాగున్నాను నేను, కానీ బీద వాళ్ళకి నేను చేయాలనేటువంటి ఆలోచన కోరిక నాకు ఉంది సార్ అని ఇంటికి వచ్చారు. నాకు పరిచయం కూడా లేదు అతను. నా కొరకు బాగా పనిచేసిన సార్ అని చెప్పారు తప్ప నాకు ఎప్పుడు కూడా నచ్చి కలిసి కానీ నాతో ఏదైనా ₹10 బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన ఉన్నటువంటి గొప్ప మనసు ఏంటంటే నేను బీద విద్యార్థులకు నేను సాయం చేస్తాను, వాళ్ళు చదువుకోవాలంటే ఏదో ఒకటి గిఫ్ట్గా మనం ఇవ్వాలన్నటువంటి ఆలోచన నాకుంది, చేస్తానన్నప్పుడు నేను చెప్పాను మా దగ్గర సుమారుగా మండల ప్రజా పరిషత్ స్కూళ్ళు, జిల్లా పరిషత్ 10 స్కూల్స్, సుమారుగా విద్యార్థులు కుక్కట్పల్లి కాన్షియస్లో బాలనాడు మండలి కానీ కుక్కట్పల్లి మండలే కానీ 11,000 మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు మీరు ఏదైనా ఒకటి చేయగలిగితే బాగుంటుందని చెప్తే నేను 10/10 కింద ₹1,00,000 ప్రకటిస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ కూడా ఒక 2 ఇచ్చినట్టు పెద్ద ఎత్తుగా అది కూడా ఇచ్చడం కాదు, వాళ్ళకి భోజనం పెట్టి తల్లిదండ్రులను పిలిపించి సత్కరించినటువంటి గొప్ప, నిజంగా మనం అందరూ చాలా మటుకు చెప్తా ఉంటారు స్టేజ్ల మీద, కానీ నిర్ధారంగా రూపించి నిజంగా సేవ చేసే తుప్పుతాన్ని
ఒక రాజకీయం కోరుకుంటలేడు, నేను కార్పొరేటర్ కావాలి, కౌన్సిలర్ కావాలి, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలన్నటువంటి మనస్తత్వం ఉన్న మనిషి కాదు. ప్రజలు బాగుండాలి ఉన్నటువంటి మంచి మనిషి మా దొర్రాజు గారు. అంటే అటువంటి గొప్ప వ్యక్తి చాలామంది తక్కువ ఉంటారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. నా దగ్గరికి వచ్చిండు మొన్ననే, ఒక 10 days బ్యాక్ వచ్చాడు. దొర్రాజు గారు వచ్చాము, నా సీసీటీవీలో చూస్తూ ఉంటాను నేను. వస్తుండంటే ఏదో ఒకరికి సేవ చేయడానికే వస్తుండన్నటువంటి ఆలోచన నాకు వచ్చేస్తుంది లోపల. సరే నేను ఇట్లా కుకట్పల్లి కాన్షియస్లో లాస్ట్ ఇయర్ మనం ఎన్ గార్డెన్లో అనుకున్నాం 10/10 మా పిల్లలకి ఇద్దాం అనుకున్నాను అని అడిగినప్పుడు మా పిల్లలు ఎక్కడైనా 10/10 వచ్చారంటే దురదృష్టం సార్ ఎక్కడ రాలేదు సార్ అన్నాడు. నేను కొద్దిగా ఫీల్ అయ్యాను. నేను అనుకున్నాను హైదరాబాద్ నగరంలో తెలంగాణ రాష్ట్రంలో కుకట్పల్లి చదువుకున్న పిల్లలు 10/10 100% వస్తారేమటువంటి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ రాలేనటువంటి అన్నప్పుడు ఏదో ఒకటి 9/9 కాదు, స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకన్నా గిఫ్ట్ ఇవ్వండి సార్ అని చెప్తే ఇమ్మీడియట్గా ఒప్పుకొని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినటువంటి గొప్ప నాయకుడు కాదు, సేవకుడు దొర్రాజు గారికి కుకట్పల్లి ప్రజల తరపున, మా విద్యార్థుల తరపున, ప్రభుత్వం తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దొర్రాజు గారు మీరు చేసినటువంటి సేవ కానీ, మీరు చేసినటువంటి మంచి పని కానీ భగవంతుడు మీ పిల్లలకు కానీ మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పి సప్పట్ల ద్వారా ఆశీర్వదించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను మొట్టమొదటిసారి 14 గెలిచినప్పుడు కూడా నేను ఎంఈఓ గారికి చెప్తా ఉన్నాను. ఇంతకుముందు అంజనేయులు గారు ఉండేది, నేను ఎంఈఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా కోరిక మొట్టమొదటిసారిగా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉండే నిరుపేదలందరూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు ధైర్యంగా ఈ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి స్కూల్లో చదివించినటువంటి వాళ్ళందరూ కూడా ధైర్యంగా చదువుకుంటారు, చదివిస్తారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు స్కూళ్ళ మీద దృష్టి పెడతాడని చెప్పి 14లోనే నేను మొట్టమొదటిసారి డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో కుక్కట్పల్లి తీసుకొచ్చాను. ఈ రోజు సుమారుగా 2 నుంచి 3 వేల మంది విద్యార్థులు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చదువుతున్నారంటే ఆ రోజు నేను చేసినటువంటి కృషి ఎందుకు ఆనందం అనిపిస్తూ ఉంటుంది. మా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పిల్లలు మంచి చదువుకోవాలి, పోటీ పడాలి, పక్క కాన్స్టిట్యూన్సీలో ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి పోటీ పడాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. దాంట్లో కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ పిల్లలు కూడా చదువుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. నేను విద్యార్థులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకున్నటువంటి చాలా కష్టపడి ఒక తల్లి ఒక తండ్రి చాలా బీదగా కష్టపడి నా పిల్లలు చదువుకోవాలన్నటువంటి తపన ఉంటుంది. ఓ తల్లికైతే కనీసం నా బిడ్డ చదువుకున్నప్పుడు పోవాలన్నప్పుడు, నా బిడ్డ పని తినకున్నా సరే నా బిడ్డ తినాలి, నా కొడుకు తినాలి, స్కూల్కి వెళ్ళాలంటే తప్పి కడుపు కూడా తినకుండా చదివించేటువంటి గొప్ప తల్లులు కూడా చాలామంది చూస్తూ ఉంటాం మనం. అంటే విద్యార్థులు ఆలోచన చేసుకోవాలి. తల్లిదండ్రులు ఏదో బయట నుంచి తెస్తున్నారు, మనం మంచి తింటున్నాం కాబట్టి మా నాన్న కూడా ఏం కష్టం చేయకుండా బతున్నాం అన్నటువంటి ఉండదు. తండ్రి ఎంత కష్టం చేస్తుందో తల్లి కూడా అంత కష్టం చేస్తుంది. వాళ్ళు మీరు చదువుకున్నారు అంటే మీ లైఫ్లో అన్నీ సెట్ అయిపోతాయి. లైఫ్లో అన్నీ రేపొద్దున ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఇతర దేశాల ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా చదివే ముఖ్యం. ఈ రోజు ఎడ్యుకేషన్ ముఖ్యం. దాని మీద పూర్తి బాధ్యత పెట్టాలి. ఎప్పుడైనా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టినా కూడా నా కొరకే కొట్టారు, నా భవిష్యత్తుకే కొట్టారు అని చెప్పినటువంటి ఆలోచన విద్యార్థులకు రావాలి. అప్పుడే మనం 10/10 తెచ్చుకోగలం. మనకున్నటువంటి టీచర్స్, గురువులు వాళ్ళు కష్టపడి వచ్చి మీకు చదువు చెప్పినప్పుడు, ఆ చదువు నేర్పించేటప్పుడు విద్యార్థులు ఖచ్చితంగా చేసుకోవాల్సినవి ఖచ్చితంగా పోటీ పడాల్సిన అవసరం ఉంది. బెంచీలకు పోటీ ఉండాలి, పక్కకు ఉన్నటువంటి వాళ్ళ పోటీ ఉండాలి, పక్క క్లాస్ వాళ్ళకు మనకు పోటీ ఉండాలి. చదువుకొని మనం ఈరోజు ₹1,00,000 కొరకు మనం రేపొద్దుల 10/10 కాదు, మన తల్లిదండ్రుల ఆశయాలకు మనం 10/10 తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక ఎంకరేజ్మెంటే ₹1,00,000 ఈరోజు మనం ఇచ్చేది. కానీ తల్లిదండ్రుల ఆనందం, నా కొడుకు రేపొద్దుల ఒక మంచి కలెక్టర్ అయిండు, నా కొడుకు ఒక డాక్టర్ అయింది, నా బిడ్డ డాక్టర్ అయిందంటే ఫస్ట్ సంతోషించేది ఎవరు? తల్లి, తండ్రి. దాని తర్వాత గురువు. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఈ రోజున బ్రహ్మాండమైన కలెక్టర్ అయిందంటే ఎంత సంతోషపడుతుందో గురువు కూడా ఆనందాన్ని పొందాలని చెప్పి నేను విద్యార్థులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఎంఏ వరకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంఏ వరకు నాకు ఒక అసంతృప్తి ఉంది. నేను స్కూళ్ళు కట్టేయాలన్నటువంటి ఆలోచన పూర్తి ఉంది. మా చాలామంది పాత ఉన్నటువంటి మీ టీచర్స్ తెలుసు. నేను వచ్చిన తర్వాత కొన్ని స్కూల్స్ సొంతంగా గవర్నమెంట్తో ₹1 తీసుకోకుండా కోట్ల రూపాయలు పెట్టి స్కూల్స్ కట్టించాను. కోట్ల రూపాయలు పెట్టి. ఒక రాజీవ్ గాంధీ నగర్కి నేను వెళ్ళినప్పుడు విద్యార్థులు కింద ఉండి ఎప్పుడు కూలిపోతారో ఎప్పుడో చనిపోతారో 300 మంది విద్యార్థులు చదువుతున్నారంటే నేను పోయినప్పుడు చూస్తే నాకే బాధ కలిగి ఇమ్మీడియట్గా నా ఫ్రెండ్తో మాట్లాడి ₹1 కోటి శాంక్షన్ చేసి బ్రహ్మాండమైనటువంటి ఈ రోజున బ్రహ్మాండ బిల్డింగ్ కట్టించి మీకు అంకితం చేశాం. నేను చదువుకున్నటువంటి కుక్కట్పల్లి స్కూల్లో
గర్ల్స్ స్కూల్ ఎప్పుడో కూలిపోతామని చెప్పి మీరు ఎంఈఓ గారు మీ టీచర్స్ నా దగ్గరకు వచ్చి అడిగితే మళ్ళీ మా ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి ఆ స్కూల్ మొత్తం డిమాలిషన్ చేపించి దాన్ని 1,50,00,000 పెట్టి బ్రహ్మాండమైనటువంటి స్కూల్ కట్టించాను. మీ బబ్బుగూడలో 2 స్కూల్స్ మీ టీచర్ వచ్చి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు, చదువుకోకపోతున్నారు, స్కూల్ చదువుకోక అల్లరి పెడతా ఉన్నారు అని చెప్తే దానికి 2 కోట్ల రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన స్కూల్ కట్టించాను. అదేవిధంగా నీకు కొంత దగ్గర మా టీచర్స్ వచ్చి మాకు నుండి కరెంటు బిల్ మేము కట్టలేకపోతున్నాం, గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, విద్యార్థులు ఫ్యాన్ల కింద లేక ఇబ్బంది పడుతున్నారంటే నేను సోలార్ కూడా బోన్పల్లి పెట్టించి ఇలా రూపాయి కరెంటు లేక బిల్లు లేకుండా కట్టించాను. నేను ఇప్పుడు ఉన్నటువంటి కేపీఎస్బీ కాలనీలో 3 ఎకరాల ల్యాండ్ ఉంది. ఎందుకు మీ దృష్టి తీసుకొస్తున్నట్టు ఎంఈఓ గారు, విద్యార్థులను చదివించడానికి తల్లిదండ్రులు ముందున్నారు, చదివించడానికి వాళ్ళని ఏ రకమైనటువంటి చదివించగల సహకారాలు మన దొరరాజు అసంటోళ్ళు చాలా మందిని తీసుకొచ్చి విద్యార్థులను కాపాడుకునే బాధ్యత ఒక శాసనసభ్యునిగా నేను తీసుకుంటాను. కానీ మీ సహకారం కావాల్సింది ఏంటంటే కేపీఎస్బీ కాలనీ 3 ఎకరాల ల్యాండ్ ఇచ్చాను నేను. 2 కోట్లు పెట్టేసి ఇలా బిల్డింగ్ కట్టి సుమారుగా 2,000 మంది విద్యార్థులు చదువుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి మనం కలెక్టర్ గారి నుంచి ఎన్ఓసి రాలేకపోతా ఉంది. ఇలా ఆపాం. మీరు రాసిచ్చిందంటే అదొక భాగం. మీరు మాకు జిహెచ్ఎంసీ నుంచి విద్యాదానికి ట్రాన్స్ఫర్ చేసే అధికారం కలెక్టర్ గారికి ఉంటుంది. మీరు ఎంఈఓ గారు రికమెండ్ చేయాలి. నేను ఒక 100 టైమ్స్ కనీసం ఈ 1.5 ఇయర్లో 100 టైమ్స్ అడిగాను. అది కూడా మీరు పట్టించుకోలేనటువంటిది కూడా మీ ఎంఈఓ గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు మాకు ఇవ్వండి, దాని ఇమీడియట్గా సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, బ్రహ్మాండమైన స్కూల్ కట్టిస్తా, ఇటువంటి పేద విద్యార్థులు చదివించుకునే బాధ్యత నేను తీసుకుంటాను. నీ అల్లాపూర్లో ఈ రోజు ఉంది ముస్లింకి గురించి 2.5 ఎకరాల ల్యాండ్, అదేవిధంగా ఉర్దూ మీడియం గురించి 2.5 ఎకరాల ల్యాండ్, తెలుగు మీడియం 2.5 ఎకరాల ల్యాండ్ కేటాయించినాను. దానికి ఇద్దరితో నా ఫ్రెండ్స్తో మాట్లాడి 2.5 కోట్లు పెట్టి మొత్తం వాళ్ళని తీసుకొచ్చి దాతలను తీసుకొచ్చి సాయిల్ టెస్ట్ చేపించి పెట్టాను. ఇప్పుడు రెడీ ఉంది. మీరు పర్మిషన్ ఇప్పియండి, నీ 15 రోజుల పూట వర్క్ స్టార్ట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇవన్నీ కూడా మా విద్యా సంస్థల ద్వారానే మనకు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు చేయండి. మాకు ఇప్పుడు మీరు ఆశించారు చాలా మంది టీవీలు పెట్టాలని. నేను హామీ ఇస్తున్నాను, 12కి 12 నా సొంతం డబ్బులు పెట్టి 12 దానికి ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. మా విద్యార్థులు చదవాలి, విద్యార్థులు చదివియండి. స్కూల్స్ను ఏ రకంగా చేయాలి, బాత్రూమ్లు బాగాలేకపోతే టీచర్స్కి ఇబ్బంది అవుతుంది. మగవాళ్ళంటే ఎక్కడన్నా మొదలు ఆడపిల్ల టీచర్స్ ఇబ్బంది అవుతాయి. బాత్రూమ్లు కంపల్సరీ మస్ట్గా బాత్రూములు కావాలి. ఇలా బబ్బుగూడలో ఉంది ఒక స్కూలు, సుమారుగా 1500 మంది అక్కడ విద్యార్థులు చదువుకుంటారు. స్కూల్ ఏమో తక్కువైపోయింది, దాని పక్కకు ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. మేము లెటర్ పెట్టినప్పుడు కలెక్టర్ దగ్గర మీరు కూర్చొని సార్ దీన్ని అలాట్మెంట్ చేయండి, దీనికి మీరు డబ్బులు ఇవ్వకుండా సార్ ఎవరో దాతతో కట్టిస్తా అంటారు మా ఎమ్మెల్యే అని చెప్పి అలాట్ చేయించే బాధ్యత మీరు తీసుకోండి. 100% ఎంఈఓని హామీ ఇస్తా ఉన్నాను. నీకు మంచి పేరు వస్తుంది, మీ టీచర్స్కి మంచి పేరు వస్తుంది, మా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. నెక్స్ట్ మా దుర్రాజు అన్నట్టు 100కి 100 రూపాయలు ఖచ్చితంగా 1 కోటి రూపాయలు రెడీ చేసుకో సార్, మా విద్యార్థులు కంపల్సరీగా 10/10 తెచ్చుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక లాస్ట్ ఇయర్ మరి ఎందుకు జరిగిందో నాకు తెలియదు, కానీ నా మనసులో మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్లో బిజీలో పడ్డరేమో, పిల్లలు చదివిపోలేకపోయారేమో మా టీచర్స్ కానీ మేము కానీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన అంత ఎలక్షన్ కోడ్ కాబట్టి మా పిల్లలు తగ్గించి ఉండొచ్చు. ఈసారి నాకు హామీ ఇస్తా ఉన్నారు ఖచ్చితంగా 10/10 ప్రతి స్కూల్లో ఎంతమంది ఉన్నారో పోటాపోటీ పడండి. ఈ స్కూల్కి ఒక్కటి కాదు, ఈ స్కూల్లో ఎంతమంది 10th క్లాస్ చదువుతారో అంతమంది 10/10 తీసుకురావాల్సిందిగా నేను అందరు విద్యార్థులు విజ్ఞప్తి చేస్తాను. పోటీ పడండి, ఇప్పటి నుంచి గర్ల్స్ బాయ్స్ పోటీ పడండి, ఎవరికి హైయెస్ట్ రావాలన్న ఆలోచన చేయండి. ఇలా జరుగుతున్నటువంటి సన్మానము నాకు మంచిగా లేదు. ఎందుకంటే స్కూల్కు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేదానికన్నా 10/10 వచ్చిన వాళ్ళకి ఇచ్చినుంటే మీకు కూడా ఇలా ఆనందపడేది. కానీ ఇంకా ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని ముందు నడపాలన్నటువంటి ఆలోచనతోనే దొరవరాజు గారు నిజంగా అంత పెద్ద మనసు చేసుకొని ఇవాళ మీ దగ్గరకు వచ్చి మీకు ఇచ్చి అది కూడా భోజనం పెట్టించుడు, తల్లిదండ్రుల భోజనం పెట్టే విధంగా ఆయన చేస్తుంటే అటువంటి దాతలు చాలామంది ముందున్నారు. నేను చేపించే బాధ్యతలను తీసుకుంటాను. అదేవిధంగా ముషాపేట కూడా 2 స్కూల్స్ ఉన్నాయి, దానికి 2 ఎకరాలు అలాట్ చేశాం. అఫీషియల్గా మీకు హ్యాండ్ ఓవర్ చేశాను. ఎవరైతే దాతకు ఇవాళ మేము ఒక మెగావాల్తో మాట్లాడాం. మెగావాల్ మాట్లాడినప్పుడు మేమంటాడు మెగావాడు నేను 2.5 కోట్లు పెట్టి ప్లాన్ ప్రకారం నేను బిల్డింగ్ కట్టిస్తా అంటాడు. మీరు ఏం చేయాలి, దానికి పర్మిషన్ ఇవ్వాలా వద్దా? మీరు వాళ్ళు తీసుకొచ్చేది ఎస్ మీరు కట్టేయండి అని చెప్పేసి ఒక లెటర్ తీసుకొని వాళ్ళ దగ్గర మీరు పర్మిషన్ ఇవ్వండి. నీకు రేపే కాదు 10 రోజులలో నేను ఎంఈ గారిని మాటిస్తున్నా, నీకు స్కూలు బ్రహ్మాండమైన జిల్లా పరిషత్ స్కూల్ కట్టించే బాధ్యత నాది. గవర్నమెంట్ డబ్బు అవసరం లేదు, నా ఫ్రెండ్స్తో నేను కట్టిస్తాను. గవర్నమెంట్ నుంచి నిధులు ఏమైనా వస్తే తీసుకుందాం తప్ప అటువంటి బిల్డింగ్స్ కట్టించాను. ఇప్పటికీ ఎన్నో కట్టించాను, మళ్ళీ కట్టిస్తాం. ఇప్పుడు ఇంద్రనగర్లో ఒక 1000 గజాలు ఇచ్చాం, అది కూడా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఈ రోజు వరకు కూడా.
మరి అక్కడ ఉన్న టీచర్స్తో మాట్లాడండి. అక్కడ 1000 యాడ్స్ అంటే ఈ రోజున సుమారుగా 10 కోట్ల ప్రాపర్టీ మెయిన్ రోడ్ మీద తీసి పెట్టాను. దానికి మీరు ఇప్పుడు నా ఫండ్ ఉంటుంది, మీ దగ్గర మైనింగ్ ఫండ్స్ ఉంటుంది, మీ కలెక్టర్ గారి దగ్గర మైనింగ్ ఫండ్స్ సుమారుగా సంవత్సరానికి 5 crores 10 crores ఉంటుంది. మైనింగ్ ఫండ్స్ అంతా కూడా స్కూళ్ళకి డైవర్ట్ చేయమనండి. మైనింగ్ ఫండ్స్ దేనికో దానికి వచ్చేదానికన్నా ఖచ్చితంగా వేయండి. సిఆర్సీ ఫండ్ ఉంటుంది. చాలామంది మీ ఇండస్ట్రీస్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, సార్ మేము స్కూల్ కట్టిస్తాం, మేము అది కట్టిస్తాం స్కూల్ అవి చాలామంది ముందుకు వస్తున్నారు. చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు అదే చెప్తాను, ఎవరైనా సాయం చేయమని అడిగినప్పుడు ఫస్ట్ స్కూల్కి సాయం చేయండి, హాస్పిటల్కి సాయం చేయండి, రెండు తప్ప ఇంకా వేరే దానికి సాయం చేయమని ఓపెన్ చెప్తాను. కొంతమంది స్కూల్ అటాప్ చేసుకున్నారు, కొంత విద్యార్థులు తీసుకున్నారు. చాలామంది నాకు శాలల కంపెనీకి వస్తారు నా బర్త్డే నాడు. చాలామంది మా ఫ్రెండ్స్ మాకు ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను అందరికి, నువ్వు నాకు శాల్వాలు తీసుకురావద్దు, బొకేలు తీసుకురావద్దు, నాకు బుక్కులు తీసుకురండి, ఆ బుక్కులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి, అదే పేద విద్యార్థులకు ఇస్తారని చెప్పి ప్రతి సంవత్సరం 40-50 వేల బుక్కులు నా బర్త్డే నాడు వస్తాయి. ఆ బుక్కులే ఈ రోజులో నేను బ్యాగులలో పెట్టి ఆ బుక్కులు మీకు ఇస్తూ ఉన్నాను. అందుంచే శాలువ అనేటటువంటిది ఎప్పుడు కూడా అవాయిడ్ చేయమని చెప్తా ఉన్నాను. మన వాళ్ళు ఏం చేస్తారు, టీచర్స్ కూడా మనం ఇన్నిసార్లు చెప్పినప్పుడు కూడా మీరు నాకు శాలువ కప్పుతున్నారు, మెసేజ్ రాంగ్ అవుతుంది. మీరు కూడా 4 బుక్కులు ఏంటి కావాలండి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు. ఈ బోకే ఎందుకు మనకు అవసరమా, దీనికి కూడా 400 రూపాయలు, 400 పెడితే కనీసం 10 బుక్కులు వస్తాయి. దీన్ని 2 నిమిషాలు ఉంచుకోం. మీరు బుక్కులు వేయండి, ఖచ్చితంగా నిరుపేద బిడ్డలకు బుక్కులు ఇద్దాం, పెన్నులు ఇద్దాం, పెన్సిళ్ళు ఇద్దాం, ఆదుకుందాం. మనకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో 11,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. స్కూల్స్ ఎక్కడెక్కడైతే నువ్వు ఇచ్చినటువంటి స్కూల్స్ ఉన్నాయో వారం లోపల మన ఇద్దరం కలిసి ప్రతి స్కూల్కు నన్ను తీసుకెళ్ళండి. అక్కడ బాత్రూములు లేకపోతే బాత్రూములు, అక్కడ ఏవైతే నువ్వు అడిగిన టీవీ సేవ టీవీ ఉందో మళ్ళొక్క రాజు దొరరాజు గారు నేను కలిసి ఆ 12 టీవీలు ఒకటే రోజు అన్ని స్కూళ్ళలో పెట్టిస్తే ఒక 1 week 10 days లోపలనే నేను ఇప్పిస్తాను. పిల్లల్ని చదివించే బాధ్యత అయితే ఒక 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, నేను ఇస్తాను. నా పర్సంగా చేయండి. ఇటువంటి మంచి పనుల దానికి మీరు ముందుకు రండి. కానీ పర్మిషన్ చేసే బాధ్యత మాత్రం ఎంఓ గారు తీసుకోవాలి సార్, మీదే బాధ్యత. మీరు డిఓ గారు చెప్పి ఇచ్చిపెట్టేసి నాకు ఇక దొరసానికి చెప్పి ఈకే ఛాన్సార్లు వచ్చింది దొరరాజు గారు కూడా చెప్పాను, తల్లి మా తీసుకురండి. ఇదే మీటింగ్లో చెప్పాము, ఈడే కూర్చొని నీకు నేనే స్పీచ్లు చెప్పిన లాస్ట్లో అదే స్పీచ్లో చెప్పాను. కానీ నాకు ఇప్పటికల్లా స్కూల్ బిల్డింగ్లు అయిపోతుండే, ఇలా హౌసింగ్ బోర్డులో బ్రహ్మాండమైన స్కూల్ అవుతుండే, 6 crores అవుతుండే. మా ఫ్రెండ్ ధర 2 కోట్లు పెట్టి మంచి పిల్లర్లు వేసి ఉన్నాయి. ఇప్పటికి మీరు పర్మిషన్ ఇవ్వండి, భవన విజయంలో మీరు ఇవ్వండి. 3 acres ల్యాండ్ సుమారుగా 200-300 కోట్ల ప్రాపర్టీ మీకు ఇచ్చాను. సుమారుగా ముషాపేటలో 300 కోట్ల పడుతుంది, సుమారు 1000 నుంచి 1500 కోట్ల ప్రాపర్టీ మీ జిల్లా పరిషత్ స్కూల్కి లాస్ట్ ఇయర్ ఇచ్చాను. నేను మొన్న ఎలక్షన్స్కి వెళ్ళాను, ఛాన్సార్లు ఎలక్షన్ కౌంటింగ్ పోయినప్పుడు డోర్ ప్రచారం పోయినప్పుడు విద్యార్థులు బయటకు వచ్చి అమ్మా మా సార్ ఓటేయమని చెప్పి మా పిల్లలు ఓటేపించింది నాతో ఎంబడివాడు. మొన్న ఎలక్షన్లో చిన్న పిల్లలు బ్యాగ్ ఇచ్చాడు సార్ మా సారు, పట్టుకపోయి వేయించిన సందర్భం కూడా మొన్న ఎలక్షన్లు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో హయ్యెస్ట్ మెజార్టీ మాధవన కృష్ణారావుకి వచ్చింది. మన మెజార్టీ అంటే బీద ప్రజలకు సాయం చేస్తే, బీద వాళ్ళకి ఏదైనా 10 రూపాయలు సాయం చేస్తే అలా ప్రాణం ఉన్నంత వరకు మనం ఆదుకుంటారు దొరరాజు గారు. వాళ్ళ దీవెనలు వాళ్ళ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ సెలవుస్తాను. జై హింద్, జై తెలంగాణ. పిల్లలకందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇస్తూ, మీకు అందరు తెలుసు దొర్రాజు గారు అంటే ఒక మెంటర్గా వివరించారు. దొర్రాజు గారు ప్రభుత్వ పిల్లలు, ప్రభుత్వంలో చదువుకునేటటువంటి విద్యార్థులు, పేదలు, కూలీలు, లేకపోతే ఇంట్లో పనిచేసేవాళ్ళు, చిన్న చిన్న పనులలో పనిచేసుకుంటూ జీవనం సాగించే పిల్లలకు మేమున్నాం, నేను సైతం మీ వెనకాల నిలబడతా, సపోర్ట్ చేస్తా, మీకు ఇన్స్పైర్గా ఉంటా, ఒక మెంటర్గా వ్యవహరిస్తా, మీకు మేమున్నాం, మీరు ముందుకెళ్ళండి, ఒక మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. ముందుకెళ్తే మీరు ఈ మిషన్ ఇక ఏలాగైతే విజన్ 2020 ఉందో అదేవిధంగా మిషన్ 10/10 మన టార్గెట్, మన అచీవ్మెంట్, మన ఆబ్జెక్టివ్, మన ముందరున్నటువంటి ఏకైక గోల్ ఏంటి అంటే 10/10. ఆ 10/10 తీసుకొచ్చే క్రమంలో వారు చేసినటువంటి కృషి, దానికి సపోర్ట్ ఇస్తున్నటువంటి కృష్ణారావు గారికి కూడా నిజంగా విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ ఒక విషయం గుర్తుండాలి, మన వెనకాల మన మీద నమ్మకం పెడుతున్నారు, మన మీద విశ్వాసం వస్తున్నారు, మనకు సపోర్ట్ ఇంతమంది ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. ఏం బ్లెస్సింగ్స్ అవి? ఒక మంచి సమాజం తయారు కావాలంటే ఈ పిల్లల్ని కనుక మనం
మనం ప్రోత్సహిస్తే ఈ పిల్లలు రేపు భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఎదుగుతారు, అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు అనే ఒక మంచి సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటటువంటి చాలా సంతోషదాయకం. దానికి మాధవరం కృష్ణారావు గారు నేను ఫస్ట్ సార్ గారికి కలవనికి పోయినప్పుడు ఫస్ట్ తను ఏం అడగలేదు, ఆప్యాయంగా ఫస్ట్ టిఫిన్ పెట్టడం జరిగింది. అంటే ఇంతకుముందు దొర్రాజ్ సార్ చెప్పినట్టు ఫస్ట్ ఆ విధంగా స్వీకరించేటటువంటి మనస్తత్వం ఈరోజు చాలా తక్కువ. దాన్ని మనం అందరం అలవరుచుకోవాలి. అంటే తను ఫస్ట్ చెప్పినప్పుడు నాకంటే ఎక్కువ వారే సమస్యల గురించి, పాఠశాల సమస్యల గురించి చెప్పడం అనేటటువంటి మాకు చాలా ఒక పెద్ద మాకు సపోర్ట్ దొరికింది. అంటే మేము ఇప్పుడు కూడా సార్ గారికి అదే చెప్తున్నాం, ఈ కుగట్పల్లి మండలంలో విద్యాపరంగా అంటే చాలా మంచి స్థాయిలో పిల్లలు ఉన్నారు. వారు చెప్పి చూడండి, ఒక మాట చెప్పడం జరిగింది. అంటే మనం ఒక టార్గెట్ ఇస్తే టార్గెట్ 10/10 రీచ్ అయితే చాలా సంతోషం, అది అత్యుత్తమం, అదే ఫైనల్. కానీ కాకపోయినా ఆ ప్రయత్నం ఉంది చూడండి, ఆ ప్రయత్నం 9.8 దాకా లాక్కొని వచ్చారు. ఆ ప్రయత్నంలో ఎక్కువ సఫలం జరిగింది. అంటే ఇంతకంటే ఎక్కువ మనకు అవసరం లేదు. కాబట్టి దీన్ని మనము వాళ్ళు విశ్వాసం పెడుతుర్రు. అంటే ఏమంటారు, బిలీఫ్స్ అని అంటాం మనం. బిలీఫ్స్ విల్ మేక్స్ ద లైఫ్ ఆర్ బ్రేక్స్ ద లైఫ్. అంటే మన చేతిలో ఉంది. మన లైఫ్ను బ్రహ్మాండంగా తయారు చేసుకుంటామా, మన లైఫ్ను కిందికి తీసుకెళ్తామా, అది మన చేతుల్లో ఉంది. విద్యార్థులుగా మీ చేతుల్లో ఉంది. విద్యార్థులుగా మీరు చిన్నపిల్లలు గారు, యు ఆర్ నాట్ అట్ ఆల్ ఏ కిడ్స్. మీరంతా ఒక హై స్కూల్ స్టాండర్డ్లో ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఉన్నారు, ఒక మంచి టర్నింగ్ పాయింట్లో ఉన్నారు, లైఫ్ టర్నింగ్ పాయింట్లో మీరు ఉన్నారు. ఆ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేటటువంటిది మీ లైఫ్ను అద్భుతంగా తీర్చుకోవడానికి ఇది విద్య ఒక ఆయుధంగా పనిచేస్తుంది. అంటే ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలంటే ఏం లేదు, ఫస్ట్ విద్య అనే ఒక ఆయుధం కావాలి. విద్య అనే ఒక వెపన్ మన దగ్గర ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు అని విద్యాపరంగా ప్రూవ్ చేయగలిగేటటువంటి ఏకైక మన వ్యవస్థలో విద్యాశాఖ ముందుంది. నేను నిజంగా మీకు అందరు నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. పిల్లలుగా మీకు అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీరు ఆ శక్తి సామర్థ్యాలను నమ్మండి, మీ నమ్మకాన్ని మీరు ప్రూవ్ చేయండి. ఆ ప్రూవ్ చేయడానికి వేదిక ఈరోజు మిషన్ 10/10. ఆ మిషన్ 10/10లో మీరు పేదలు ఉండొచ్చు, కానీ మేధస్సులో పేదలు కాదు. మీరు బీదలు ఉండొచ్చు, కానీ మీరు అద్భుతమైన ప్రతిభ చాటంలో దానికి మనం ఎక్కడా కూడా తక్కువ కాదు. దేవుడు మేధస్సు అందరికీ ఒకటే ఇచ్చాడు. ఆ మేధస్సును ఉపయోగించేటటువంటి రైట్ ప్లేస్ ఎక్కడంటే అది పాఠశాల. ఆ పాఠశాలను తీర్చిదిద్దేటటువంటి ఒక రైట్ ప్లేస్లో ఎవరున్నారంటే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాం. నిజంగా కుకట్పల్లి బాలనగర్లో కూడా మేము భావించేది, మేము చాలా సంవత్సరాలు సార్ గారికి తెలియాలి, మేము 19 సంవత్సరాలు మొత్తం రూరల్లోనే పనిచేసినాం సార్, 100%. సరే, మా దగ్గర ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులతో మేము రాలేకపోయినాం. ఇప్పుడు కొంత అవకాశం వచ్చింది మాకు అర్బన్లో పనిచేయడానికి. అయితే మేము మా హెడ్ మాస్టర్తో అదే మాట చెప్పాం. అంటే అయ్యా, అక్కడ పేదలే కాదు, ఇక్కడ కూడా పేదలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మన వాళ్ళు కాకపోవచ్చు, కానీ దే ఆర్ ఇండియన్స్. వాళ్ళకు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఒక మంచి తరం తయారు చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి పాఠశాలలే వాటికి కేంద్ర బిందువు. కాబట్టి మనం పని చేద్దాం, పిల్లల క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇద్దాం. ఎమ్మెల్యే గారు ఏ సమస్య ఉందో తీరుస్తారు, మీరు ఖచ్చితంగా రాసి ఇవ్వమన్నాం. రాసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇస్తే వారు నిజంగా సంతోషంగా స్వీకరించారు. ఇంతకుముందు వారికి ఒక విజ్ఞాపన చేసినామన్నట్టు, ఒక 7-8 స్కూళ్ళల్లో కమ్యూనిటీ హాల్లలో నడుస్తున్నాయి. అంటే ఒక చిన్న మా మీద ఉన్నటువంటి దీంతో మీరు ఒక్కసారి సాల్వ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I am Hasini from ZPHS Babbaguda. ఫస్ట్ నాకు 9.7 వచ్చింది GPA. నేను ట్రై చేసా 10కి. బయట గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్నగా చూస్తారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్ టీచర్సే మనకు ఎక్కువ మోటివేషన్ ఇచ్చి బాగా చెప్తారు. ఇంకా ఎప్పుడూ మనని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి ప్రోత్సహించడం వల్లనే నేను ఇంతగానం సాధించానని అనుకుంటున్నాను. ఇంకా ఒలివా స్వీట్ షాప్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు మాకు. ఇంకా మాకు కూడా చాలా చూపించారు. ఇంకా ఎన్నో ఐటీ కంపెనీస్ కూడా తీసుకెళ్ళి మాకు మోటివేషన్ కావాలి అని చూపించారు.
చాలా హెల్ప్ చేశారు. ఇంకా 10/10 వస్తే 1 lakh ఇచ్చి మా ఫ్యూచర్ కోసం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. దానికి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి మేమందరం. ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లలమై ఉండి కూడా మీరు ఇంత హెల్ప్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. ఇంకా మా టీచర్స్ అయితే చాలా బాగా టీచింగ్ చేస్తారు మా స్కూల్లో. ఇంకెప్పుడు అసలు మమ్మల్ని డిస్కరేజ్ చేయరు. తక్కువ వచ్చినా కూడా పర్లేదు, నెక్స్ట్ టైం ట్రై చేయండి అని బాగా మోటివేషన్ ఇస్తారు. మధ్యలో ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా చేస్తేనే కదా వస్తుంది మనం సాధించాలనుకుంది. అందుకే ఇప్పుడు దీని తర్వాత కూడా నేను చాలా బాగా చదువుకొని ఇంకా మంచి స్థాయికి రావాలని అనుకుంటూ ప్రయత్నిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. అభినందనలమ్మా ఆశిని. మీరు చేసే ప్రయత్నం నిరంతరం సాధన చేయాలి. మీ సాధననే మీ యొక్క విజయానికి పునాది అవుతుంది. కాబట్టి మీరు సాధిస్తూనే ఉండాలి, సాధన చేస్తూనే ఉండాలి. ఏది కూడా అడ్డంకి కాదు. ఏ పేదరికం అని కానీ ఏది సాకులు కానీ ఇవి చెప్పడానికి లేదు. మనం నిరంతరం కృషి చేస్తే ఖచ్చితంగా విజయపథంలో నడుస్తాము. అందుకే మీరు ఇదే స్ఫూర్తిగా భావించాలి. ధన్యవాదాలమ్మా. మీకు మీ పాఠశాల ఉపాధ్యాయులకు మీ తల్లిదండ్రులకు నిత్య అభినందనలు. స్వామి వివేకానంద అంటాడు, సాధించలేనిదేది వసుదలోన సాహసంబు చేసిన సాధ్యమౌరురా. మనం సాహసం అనేది చేయాలి. సినిమా డైలాగ్ కూడా పాతది ఒకటి ఉంది, ఏంటో చెప్పండి? సాహసం చేయరా డింబక. పిల్లలే కాబట్టి పిల్లలు చేయాల్సింది ఏంటంటే సాహసం. సాహసము అంటే 2 రకాలు, మళ్ళీ అందులో మంచిది చెడుది. నిన్ననే ఒక రీల్ చేశాడు ఒక అబ్బాయి మన కూకట్పల్లిలో. అది ఈనాడు పెద్ద వైరల్ అయింది. కానీ అటువంటి సాహసాలు కాదు చేయాల్సింది, సమున్నతమైనటువంటి ఉన్నత ఆశయాలతో చేయాల్సిన సాహసం. అటువంటి సాహసం చేసిన వాడే సాధిస్తాడు, గొప్పవాడవుతాడు. అందుకు ఉదాహరణ అబ్దుల్ కలాం. మీరు బాగా ఆలోచన చేయండి. అబ్దుల్ కలాం గురించి మళ్ళీ చెప్పుకుందాం. అయితే ఈ 10/10 అంటే ఏంటి? కేవలం మార్కులు కావు, అవి మన మనుషులలో తెచ్చేటటువంటి గుణాలు. ఈ గుణాలకు తెలుసుకోవడానికి మనకు 9వ తరగతిలో ఒక పద్యం ఉంది. ఎవరైనా చెప్పగలరా? నేనెరిగిన బూర్గులు అనే పాఠంలో మొట్టమొదటి పద్యం గుర్తు చేసుకుంటారా? మీరు గుర్తు చేసుకోకపోయినా నేను గుర్తు చేస్తా. ఏంటంటే ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదు. ఒక పద్యంలో ఇమిడ్చి చెప్పారు పెద్దవాళ్ళు మనకు. సహనమ్ము సత్యమ్ము శాంత గంభీరమ్ము ఆత్మవిశ్వాసమ్ము నహరహమ్ము సాధనా దక్షత సాధు భాషణమును సద్వివేచనమును సద్గమనము దానమ్ము ధైర్యమ్ము త్యాగమ్ము సునిశిత బుద్ధి మేల్గాంచుట పుణ్యగుణము దానమ్ము ధైర్యమ్ము త్యాగమ్ము సునిశిత బుద్ధి మేల్గాంచుట పుణ్యగుణము కరుణ క్షమ పరోపకార బుద్ధి అనడి ఆలోచనారీతుల మరియుండు మనుజులెప్పుడును మాన్యులు మంగళ స్వరూపులు మహోన్నతులు విరాట్ రూప శోభితులు సుకీర్తి కాంత వరపతులు సుమతులు జగతి గతి విరచితులు సజ్జనులు వారు. ఎవరయ్యా వారు అంటే ఈ గుణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు జగతి గతి విరచితులు. అంటే ప్రపంచం నడిచే మార్గాన్ని నిర్దేశించే మహోన్నత వ్యక్తులు. అందుకు ఉదాహరణ అబ్దుల్ కలాం గారిని చెప్పుకోవచ్చు.